నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనతో పాటు సుబ్రహ్మణ్య గారు మాట్లాడదాం. మేడం చెప్పండి, హిందువుల విషయంలో దారుణాలు జరుగుతున్న పరిస్థితి, అసలు ఈ బంగ్లాదేశ్ హిందువులకి ఇండియా ఎలా సపోర్ట్ గా ఉండబోతుంది? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఇప్పుడు మనకు తెలవడానికి కారణం సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉండడం. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా హిందువులు ఉండే వాళ్ళను కనుమరుగైపోయినరు, వాళ్ళు ఇప్పుడు అసలు హిందువులుగా లేనే లేరు. పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉండే స్వతంత్రం టైంలో 17% ఉన్న వాళ్ళు ఇప్పుడు 2-3% కి వచ్చారు. అంటే వాళ్ళు ఎక్కడైతే అంటే ఇస్లాం ఎక్కడైతే రాజ్యం ఉంటుందో అక్కడ హిందువుల్ని బ్రతకనివ్వరు. అట్లాంటిది భారతదేశంలో వాళ్ళను మనం పెంచి పోషిస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లని వాళ్ళని తీసేయమంటారా అంటే అట్లని కాదు మేము చెప్పేది. మేమేం చెప్పదలుచుకుంటున్నాం అంటే మీరు మీ లిమిట్స్ లో ఉంటే, మర్యాదగా ఉంటే మీరు బ్రతకగలరు, అంతేగాని హిందువుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని ఒక హెచ్చరికని ఇస్తూ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు, ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా భారతదేశం పుట్టినిల్లు లాంటిది. వాళ్ళకి ఎక్కడైనా ఇస్లామిక్ వల్ల అని ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నా వాళ్ళు తిరిగి చూడడానికి ఆశగా భారతదేశం వైపు చూడొచ్చు. భరతమాత వాళ్ళ కోసం వాళ్ళని హక్కున చేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా అందుకే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల కోసమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ తగ్గట్టుగా అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగితే వాళ్ళు భారతదేశానికి ఫ్రీగా రాగలరు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక స్వాభిమానంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయడం కోసం సిఏఏ కూడా తీసుకురావడం అనేది జరిగింది. మేడం అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే చాలా దేవాలయాల పైన కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది, ఎందుకని అనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇస్లామిక్ దురాక్రాంతలు, ఈ జిహాదీలు ఏమైపోతారంటే విర్రవీగుతూ ఉంటారు అనమాట. ఇది మన కర్మ. అటు బిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖానులకు మైనారిటీ అపీస్మెంట్ లో ముస్లింల బూట్ లికింగ్ చేయడంలో కాంగ్రెస్ ముందుంటది. సో ఈ కాంగ్రెస్ చేసే దౌర్జన్యాలు, కాంగ్రెస్ ని చూసుకొని జిహాదీలు ఎగురుతున్నారు. ఒక్కొక్క ఆలయాన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లా ధ్వంసం చేస్తున్నారు అన్ని చూస్తున్నాం మేము. అన్ని లెక్కలుంటే ఆ లెక్కలన్నీ కూడా మేము సమయం వచ్చినప్పుడు మీ ఉగ్గుపాలు కక్కించేలాగా మేము తీర్చుతాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు సపోర్ట్ గా ఉంటుంది అనుకోవచ్చా? దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనొద్దు అని చెప్తున్నా కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ అపీస్మెంట్ ఈ దేశంలో చేసేది ఫస్ట్ కాంగ్రెస్. అదేదైనా కాంపిటీషన్ మైనారిటీ అపీస్మెంట్ కింద పార్టీలకు ఇస్తే ఫస్ట్ ప్రైజ్ కాంగ్రెస్ కే వస్తుంది. అందుకే దాన్ని కాంగ్రెస్ అనుడు మానేయండి, కాంగ్రెస్ అనండి. అలాగే తెలంగాణలో ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతూ ఉంటే అసలు మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి మీ తరఫున? కార్యాచరణ అనేది చెప్పేది కాదండి, చేసి చూపిస్తాము. చూస్తున్నాం ప్రతి ఒక్క ఆలయం, ముత్యాలమ్మ ఆలయం గాని, ఆంజనేయ స్వామి ఆలయం గాని, అమ్మవారి ఆలయాలు గాని ఎక్కడెక్కడ ధ్వంసం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తగలబెడుతున్నారు అన్నిటిని మేము లెక్కేస్తున్నాం. వాటన్నిటికీ మేము ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం. తీసుకోకుండా ఊరుకునే ప్రసక్తే లేదు.